ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికి శుభవందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దుష్టిని జయించగలిగే శక్తి నీలో ఉన్నదా? దుష్టుని జయించగలిగే శక్తి నీలో ఉన్నదా? దుష్టిని జయించిన బలవంతులైన యవనస్తులతో అపోస్తుడైన యోహాను మాట్లాడుతున్నాడు. వారు ఎలా బలవంతులుగా అయ్యారు? వారిలో దేవుని వాక్యము నిలిచియుండుటచే వారు బలవంతులుగా మార్చబడ్డారు. దేవుని వాక్యము మనలో ఎలా నిలిచి ఉంటున్నది? మనము వాక్యానికి లోబడినప్పుడు అది మనలో నిలిచి ఉంటుంది. మనం వాక్యాన్ని చదవచ్చు, గ్రహించవచ్చు, కానీ దానికి విధేయులు అయితేనే వాక్యము మనలో నిలిచి ఉంటుంది. అప్పుడే నీవు బలవంతుడు కాగలవు. మన భౌతిక రసాయనిక శాస్త్ర సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు వాటిని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రాక్టికల్ చేస్తూ మరి R&D చేస్తూ ఉంటారు. వారు దాన్ని బట్టి కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటారు, కొత్త సూత్రాలు కనుక్కుంటారు. అలాగా అవి మారినట్లుగా దేవుని వాక్యము మారదు. అది నీలో నిలిచి ఉంటే దానివల్ల నీవు బలముగా గలవాడవై ఉంటావు. దేవుని వాక్యానికి నీవు లోబడినప్పుడు అది నిన్ను పులకరింపజేస్తుంది. నీవు గొప్ప నిర్ధారణతో ముందుకు సాగుతావు. ఆత్మ ద్వారానే నీవు సత్యమునకు విధేయుడు కాగలవు. ఆత్మీయ పరిపూర్ణతకు పరిమితులు ఏమి లేవు. దేవుడు నిన్నెంత పైకి లేవనెత్తగలడో నీకు తెలియదు. సత్యానికి విధేయుడు అగుట వలన నీ మనసు శుద్ధీకరించబడుతుంది. క్రైస్తవ భక్తి నీ అంతరంగంలోనే నీ తలంపులను తాకుతుంది. నీ తలంపులు, ఊహలు కూడా శుద్ధీకరించబడతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నీవు లోబడతావు. గొప్ప విషయాలు నీవు తెలుసుకుంటావు. స్వభావంగా మనము దుష్టత్వంతో నిండిన వారము. మన వాత్సల్యతలు క్రమం లేనివిగా ఉంటాయి, మరియు మన వాంఛలు త్రోవ తప్పినవిగా ఉంటాయి. కానీ దేవుడు తన శక్తి ద్వారా మనల్ని లేవనెత్తి మన వ్యక్తిత్వాన్నిటినీ పునర్నిర్మిస్తాడు. మనము ఒక నూతన జీవితాన్ని జీవించగలము. మన జీవితాన్ని మనము జయించగలము. దేవుని వలన జన్మించి ఆయన చిత్తంలో నిలిచి ఉంటే నీవు శాశ్వత శోభాతిశయముగా చేయబడతావు. నిరంతరము దేవుని చిత్తాన్ని చేయటం వలన యేసును సాతాను ఓడించలేకపోయాడు కనుక ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. నీవు దేవుని చిత్తాన్ని చేస్తే నీ జీవితం క్రీస్తు కొరకు స్థిరమైన స్తూపం వలె ఉంటుంది. సాధు సుందర్ సింగ్ లాంటి వారు ఇలాగా ఒక స్తూపంలాగా నిలబడగలిగినారు దేవుని కొరకు. మరి లోకమాయనకు ఆకర్షణగా లేదు. నీవు దేవుని వాక్యంతో దుష్టిని జయించగలవు. నీ వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, ఇతరులతో ఉన్న బంధుత్వములలో, స్త్రీ పురుష సంబంధాలలో ఆయన పరిపూర్ణత చిత్తమునే చేయుము. దేవునితో ఉంటూ ఆయనకు లోబడి వారికి గొప్ప ధన్యతలు ఉంటాయి. అంతేగాక అది తరతరాలకు ఆశీర్వాదకరములుగా ఉంటాయి. దేవుని వాక్యం అంటే క్రీస్తు సువార్త. అది ఆత్మ ఖడ్గం లాంటిది. ఆ ఖడ్గాన్ని సాతానుపై ఉపయోగించాలి మనం. దేవుని వాక్యము అంటే క్రీస్తే. మరి జీవవాక్యమైన క్రీస్తు మనలో నివసిస్తున్నప్పుడు అది మనలో ఉండటం వలన మనము కోరిన దానిని ఏదైనా అడగవచ్చు. అది మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మనము అనుదినము మన పాపములు క్షమించమని దుష్టిని మనము ఎలాగా జయించాలో
మరి మనము తెలుసుకుని విశ్వాసములో స్థిరులుగా చేయమని, విధేయులుగా ఉండేలాగా మనల్ని స్థిరపరచమని, దేవుని వెలుగులో మనము జీవించాలని జ్ఞానము ప్రేమలతోనూ నివసించుతూ మనము దేవునిలో ఎదగాలని మనము ప్రతిరోజు కూడా మరి దేవుణ్ణి మనము అడగాలి. అవన్నీ మనకు మరి అనుగ్రహింపబడతాయి. కనుక ఈ వాక్యము మన హృదయంలో నించుకున్నప్పుడు మనము మరి దుష్టుని జయించగలము. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.